నల్గొండ జిల్లా డీసీసీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరాజన్ మహంతి, ఏఐసీసీ కార్యదర్శి జిల్లా అబ్జర్వ్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విశ్వరాజన్ మహంతి మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుని ఎంపిక పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నల్గొండ జిల్లా డీసీసీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరాజన్ మహంతి, ఏఐసీసీ కార్యదర్శి జిల్లా అబ్జర్వ్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విశ్వరాజన్ మహంతి మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుని ఎంపిక పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోభావాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుని నియామకం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏఐసీసీ సెక్రటరీ నల్గొండ జిల్లా అబ్జర్వ్ సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశ చరిత్రలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తుందన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఉమ్మడి నల్గొండ జిల్లా సంఘటన సృజన్ అభియాన్ పరిశీలకుడిగా తాను డీసీసీ అధ్యక్షుడు నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీసుకుంటున్నాను అని తెలిపారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వ్యక్తికి, అందరినీ కలుపుకునే వ్యక్తికి అందరి అభిప్రాయాలను తీసుకొని డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని నియోజకవర్గ పార్టీ కార్యకర్తలంతా ఏకగ్రీవంగా విశ్వరాజన్ మహంతి, సంపత్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈరోజు పారదర్శకంగా ఏఐసీసీ ఒక ఫార్మాట్ ఇచ్చింది. ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారో వాళ్ళకు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శంకర్ నాయక్ గారి ద్వారా కానీ, డైరెక్ట్ మోహంతి గారి ద్వారా కానీ మీరు ఈ అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఆ చివరన ఉన్న కార్యకర్తల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే స్థాయి, లేకపోతే ఇంతకుముందు పనిచేసినటువంటి జిల్లా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది పారదర్శకమైనటువంటి ప్రజాస్వామ్యయుత జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అప్లై ఇచ్చిన తర్వాత వారు ఇక్కడే వారం రోజులు ఉంటారు. అన్ని నియోజకవర్గాలు తిరిగి ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలోని బ్లాక్ సంబంధిత నాయకులతో కూడా మాట్లాడతారు. ఇండివిజువల్గా ఎవరైనా వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎవరైనా ఇండివిజువల్గా మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే 1-to-1 ఎవరు ఉండరు, ఎవరు కూడా 1-to-1 ఆయన ఉంటారు, మిగతా ఎవరైనా ఉంటారు. ఇంపార్టెంట్ అయితే 1-to-1 కలవచ్చు, లేదంటే ఒక గ్రామానికో ఒక మండలానికో సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా వచ్చి కూడా మా మండలం తరఫున మా అభిప్రాయం ఇది, వీరుంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా సమన్వయంతో ముందుకు పోగలుగుతుంది, మళ్ళీ రెండవసారి అధికారంలోకి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది, ఈయనైతే కరెక్టు అని చెప్పి చెప్పొచ్చు. ఈ వారం రోజులు ఇక్కడే ఉంటారు. ఈరోజైతే ఈ పాత్రికేయ విలేకరుల సమావేశం తర్వాత నల్గొండ వాళ్ళనైతే కలుస్తారు. దాని తర్వాత మిగతా శాసనసభలో ఒక్కొక్క శాసనసభకు సంబంధించిన నాయకులు కలుస్తారు. పాత్రికేయ మిత్రులు తెలియజేయడం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నుండి ఏ పార్టీ తీసుకున్నా వారు ఇంట్లో కూర్చోనో, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో, కిచెన్లో కూర్చోనో రాసే కుటుంబ పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఏమో అక్కడ అమిత్ షాలు, నరేంద్ర మోడీలు ఎవరికి సైగ చేస్తే వారికి వచ్చే పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా అభ్యర్థి యొక్క ఐడియాలజీ, వారి భావజాలము కాంగ్రెస్ పార్టీతో సమ్మిళితమై ఉందా లేదా దశాబ్దాలుగా అన్నది ప్రధానమైనటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ అభ్యర్థి పనిచేస్తున్నారా లేదా అనేది.
రెండవది కాంగ్రెస్ పార్టీకి లాయల్గా అంటే కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉండాలి. అటువంటి వారినే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరుగుతుంది. మూడవది వారి గుణగణాలు ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతలో నిమగ్నమై ఉన్నాడా, లేకపోతే వేరే వ్యవహారాల్లో తలదూర్చి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి అపకీర్తితో కలంకమో తెచ్చే విధంగా ఉన్నాడనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇది మూడవది. నాలుగవది అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శాసనసభ్యులను, మార్కెట్ చైర్మన్లను, లైబ్రరీ చైర్మన్లను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, స్థానిక కార్యకర్తలను అందరినీ కూడా సమిష్టిగా ఒక నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ముందుకు తీసుకుపోగలుగుతాడా లేదా అనేది కూడా పరిశీలింపబడుతుంది. వాటన్నిటితో పాటు సమయానుగుణంగా పరిస్థితులను బట్టి, రాజకీయ సమీకరణాలను బట్టి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోయి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు పరచగలుగుతాడు అన్న విషయాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోగలుగుతుంది మహంతి గారి ద్వారా. ఈ ప్రక్రియ ఈ వారం రోజులు నల్గొండ జిల్లాలోని అన్ని శాసనసభలో బ్లాక్ స్థాయిలో కూడా పూర్తయిన తర్వాత వాళ్ళొక రిపోర్టును ఏఐసిసికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మహంతి విశ్వరంజన్ మహంతి వారి పేరు ఏఐసిసికి సబ్మిట్ చేసిన తర్వాత వీరికి కూడా 1-to-1 ఉంటుంది. వీరిని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూర్చొని ఎందుకు ఈ పేరు ప్రపోజ్ చేసినారు, ఎందుకు వీరి గుణగణాలు ఏంటి, ఇది మంచిది ఎందుకు, ఇది చెడు ఎందుకు వీరే బెస్ట్ అనేది కూడా వారిని అడిగి ఒక పటిష్టమైనటువంటి సమాచార సేకరణతో చేసేటువంటి ప్రక్రియనే సంఘటన సృజన అభియాన్. కనుక పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం, భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ రకంగా వినూత్నమైన పద్ధతిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నియమించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కనుక కార్యకర్తలందరూ కూడా షెడ్యూల్ కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తాము. జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గౌరవనీయులు శంకర్ నాయక్ గారు మీడియా దాంట్లో కానీ, కాంగ్రెస్ కార్యకర్తల గ్రూపుల్లో కానీ వారి షెడ్యూల్ పెడతారు. వారి షెడ్యూల్ ప్రకారము ఈ రోజు ఎక్కడ ఉంటారు, రేపు ఎక్కడ ఉంటారు, ఎల్లుండి ఎక్కడ ఉంటారు, ఆ ప్రాంతాలకు విశ్వరంజన్ మహాంతి అంటే అన్న ఏసీ సెక్రటరీ గారు ఒరిస్సా నుంచి వచ్చినారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జ్గా పనిచేసినారు. రాహుల్ గాంధీ గారితో వాళ్ళు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈరోజు ఏఐసిసి నుంచి వారికి ఎంపిక చేయడం జరిగింది. నేను గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి డీసీసీగా ఉన్నా. మీరందరూ నాకు సహకరించారు, ప్రతి పేరునందరూ సహకరించారు. తర్వాత ఇప్పుడు కొత్తగా అయ్యే అధ్యక్షునికి నియమ నిబంధనలన్నీ కూడా సంబద్ధంగా చెప్పినారు. వారితో పాటుగా ప్రతి కాన్స్టిట్యున్సీకి పోతాం, ప్రతి లీడర్ని అడుగుతాం, ప్రతి ఒక్కరిని కూడా మేము తీసి పార్టీకి ఎవరైతే మంచిగా సేవ చేస్తారో, అందరికీ అనుగుణంగా ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఒక పిలిపిస్తే ఒక 5,000 మంది జమ చేయగల శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళందరినీ ఎంచుకొని మనం పార్టీలో చర్చ చేసి వారికి అందజేయడం జరుగుతుంది. సంపదన్న ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వారు వీరు కలిసి మీనాక్షి నటరాజన్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, తర్వాత మన మహేష్ అన్న గారు అందరూ కూడా పెద్ద వాళ్ళు ఉంటారు. అందులో గతంలో ఈ ప్రక్రియ ఉన్నదో నాకు తెలియదు, కానీ గతంలో ఈ ప్రక్రియ మాత్రం ఇప్పుడే మన దగ్గర రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశపెట్టింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఇది ఒక అవసరమైన విషయం. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరైతే అందరికి అనుగుణంగా ఉంటాడో, అందరితో మంచిగా ఉండే వ్యక్తి డీసీసీ అయితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మన ఏఐసిసి వారు పెట్టిన ఈ తీర్మానాన్ని మనం ఏకీభవిస్తూ తర్వాత మన డాక్టర్ విశ్వరాజన్ మహంతి గారిని మాట్లాడుతూ కోరుతాం.